మణికంఠ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని శేఖర్ భాష మండిపడ్డారు. అనర్హుడని భావిస్తే ఇంటి నుంచి వెళ్ళిపోతానని మణికంఠ బెదిరించాడు. యష్మి, ప్రేరణ కన్నీళ్లు పర్యంతమయ్యారు. నామినేషన్ల విషయంలో పోటీదారులు గొడవ పడడంతో బిగ్ బాస్ తెలుగు యొక్క తాజా ఎపిసోడ్ డ్రామా మరియు ఉద్రిక్తతతో నిండిపోయింది. కిర్రాక్ సీత బేబక్కను నామినేట్ చేసింది. రాత్రి కూరలపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలో సోనియా విష్ణుప్రియను నామినేట్ చేసింది మరియు అభయ్ నవీన్ నాగమణికంఠను లక్ష్యంగా చేసుకున్నారు. అతను కూడా ప్రేరణ నుండి నామినేషన్ను ఎదుర్కొన్నాడు. ప్రేరణ తన గంభీరతను సమర్థించడంతో పరిస్థితి తీవ్రమైంది. శేఖర్ భాష మణికంఠను ప్రతి దానిని రాజకీయం చేస్తున్నాడని, అతనిని మాట్లాడకుండా వదిలేశాడని పిలిచాడు. అయితే మణికంఠ త్వరలోనే భావోద్వేగానికి లోనయ్యాడు. తన తల్లిదండ్రులను కోల్పోయిన తన కష్టమైన గతాన్ని వెల్లడించాడు. అతని కథ చూసి యష్మి, ప్రేరణ కన్నీళ్లు పెట్టుకున్నారు. బుధవారం నాటి ఎపిసోడ్లో మణికంఠ దృష్టిని కేంద్రీకరిస్తారని పోటీదారులు అతనిని లక్ష్యంగా చేసుకొని సానుభూతి కార్డును ప్లే చేస్తారేమో అనుకుంటున్నారు. అయితే అసలు ఏం జరిగింది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.